సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గురుతుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు ఒక చక్కటి ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీవు గుర్తుపట్టాల్సిన సంగతిని నీకు ఆయన విశదపరుస్తున్నారు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టాలట. అంటే నీవు దేవుని సన్నిధిని వెదుకుచు దేనిని ఘనమైనదిగా దేనిని ఘనహీనమైనదిగా చూస్తున్నావు. నేను దేవుని సన్నిధినే వెతుకుతూ ఉన్నాను అన్న అపోహలో ఘనహీనమైన వాటిని నీవు ఆశిస్తూ ఉన్నావా, కోరుకుంటూ ఉన్నావా? నీ దేవాది దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుచూ ఉన్నారు. ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీకు తెలియాలి, నీవు గుర్తుపట్టాలి అని చెప్తూ ఉన్నారు దేవాది దేవుడు. నీచమైనవి నశించిపోయేవి, ఘనమైనవి శాశ్వతమైనవి దేనిని ఆశిస్తూ ఉన్నావు నేస్తమా? నీ దేవుని సన్నిధిలో దేని కొరకు నీవు ప్రాకులాడుతూ ప్రాధేయపడుతూ ఉన్నావు? అట్లా గనక నీవు గుర్తుపట్టగలిగినట్లయితే, ఘనమైన వాటిని గనక నీవు కోరుకున్నట్లయితే నీవు నా నోటి వలె ఉందువు. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని నోటి వలె నీవు ఉండుట అంటే అది ఎంతటి ఉన్నతమైన ఆశీర్వాదమో మాటలలో చెప్పలేము. దేవుని నోరు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదముగా మారిపోతోంది. దేవుడు శపిస్తే అది శాపగ్రస్తమైనదిగా మారిపోతోంది. దేవుడు కలుగుగాక అంటే కలుగుతోంది. దేవుడు వద్దనుకుంటే అక్కడ ఏమీ ఉండదు. తన నోటి వల్లే నిన్ను చేస్తానని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు నేస్తమా. ఎవరైనా సరే, వాడు శత్రువైనా సరే, వాడు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు, తిరగవు. తిరగాల్సిన అగత్యము నీకు రానే రాదు. దేవుడు ఎంతటి ఉన్నతమైన ఆధిపత్యమును నీకు ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారో ఆలోచించు నేస్తమా. నీవు ఏమి చేయాలని చెప్తూ ఉన్నారంటే, ఏది నీచమైనదో ఏది ఘనమైనదో నీవు గుర్తుపట్టి ఆ ఘనమైన వాటిని మాత్రమే నీవు కోరుకో. దేవుడిచ్చే ఆశీర్వాదము మాటలలో చెప్పలేనిది. చాలా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని, ఆయన నోటికి నోటి వలె నీ ఉంటావని, ఆయన నోటి వలె నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా నీవు విజ్ఞాపన చేసి ఆలోచనాయుతముగా అడుగులు వేసి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకొందువుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో నాయన, మీరు కోరుకున్న రీతిగా నాయన ఘనమైన వాటిని, నాయన నీచమైన వాటిని గుర్తుపట్టి ఘనమైన వాటిని కోరుకొని మీ అడుగు జాడలలో నాయన బ్రతుకుతూ మీ నోటి వలె ఉండే ఆశీర్వాదమును పొందుకునే యోగ్యత మీ బిడ్డకి ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము దేవా. నాయన మీ హస్తములకు అప్పగించుకుంటున్నాము. మీ చిత్తమును మీ బిడ్డ జీవితంలో జరిగించమని ప్రాధేయపడుచున్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన
ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి యగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.